హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టేట్ గవర్నమెంట్లో పార్ట్ 1 గురించి తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్, నేను చేయబోయే ఈ క్వశ్చన్స్ మీకు అన్ని కాంపిటేటివ్కు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. టీజీటీ, పీజీటీ కానీ టీఎస్పీఎస్ నిర్వహించే ప్రతి ఎగ్జామ్కు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే, మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, బై వూమ్ ద స్టేట్ గవర్నర్ విల్ బి అపాయింటెడ్? ఎవరి చేత రాష్ట్ర గవర్నర్ అపాయింట్ అవుతాడు? ఎవరి చేత? ఆప్షన్ ఏ, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్, బి, ద హై కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్, సి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డి, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఏంటి? సి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ రాష్ట్రపతి చేత అపాయింట్ అవుతాడు, నియమించబడతాడు. సో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. సో ఆ గవర్నర్ రాష్ట్రపతి చేత నియమించబడతాడు. సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్? రాజ్యాంగబద్ధ రాజ్యాంగ కార్యనిర్వహణ అధిపతి. రాజ్యాంగ కార్యనిర్వహణ అధిపతి అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ, ద చీఫ్ మినిస్టర్, ఆప్షన్ బి, ద హైకోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్, ఆప్షన్ సి, ద ప్రెసిడెంట్, ఆప్షన్ డి, ద గవర్నర్. ఆన్సర్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. సో ఆన్సర్ ఈస్ ద గవర్నర్. గవర్నర్ని, ఆప్షన్ డి, గవర్నర్ ఏమవుతాడు? కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. సో ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ వేరే. రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు అవుతారంటే చీఫ్ మినిస్టర్. సో కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటే గవర్నర్. ఓకే, థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ సెంటెన్సెస్ గివెన్ బిలో? కింది వాక్యాలలో సరికానిది. ఆర్టికల్ 153, ఆప్షన్ ఏ, ఆర్టికల్ 153 tells about governor. Option B, the governor is real executive head of the state. The appointment of governor is adopted from Canada. The president appoints the governor. Which one is not correct? సో ఇక్కడ మనం చెప్పుకున్నాగా రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అనేవారు స్టేట్కి ఎవరు ఉంటారంటే చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ సరికానిది ఏంటంటే ఆప్షన్ బి. ఫోర్త్ క్వశ్చన్, టెన్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్. రాష్ట్ర గవర్నర్ యొక్క పదవి కాలం ఎంత? ఏ, పర్మనెంట్, బి 6 years, సి 4 years, డి 5 years. ఆప్షన్ డి, 5 years. ఫిఫ్త్ క్వశ్చన్, ద గవర్నర్ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్. ద అబోవ్ వన్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ ద గవర్నర్? గవర్నరు చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. సో పైనది ఏ రకమైన గవర్నర్ యొక్క ఏ రకమైన అధికారం? ఎగ్జిక్యూటివ్ పవర్, లెజిస్లేటివ్ పవర్, జ్యుడిషియల్ పవర్, ఫైనాన్షియల్ పవర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వహణ అధికారం. సో అపాయింట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూటివ్ పవర్స్లో వస్తాయి. సిక్స్త్ క్వశ్చన్, హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ బైకెమరలిజం ఇన్ ఇండియా? అంటే ద్విసభ విధానం గల రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6. సో భారతదేశంలో ద్విసభ విధానం, 2 సభలు ఉన్న రాష్ట్రాలు ఏంటంటే 6 ఉన్నాయి మొత్తం. సెవెంత్ క్వశ్చన్, which state does not have a member of legislative council in India? ఏ రాష్ట్రం
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కలిగి లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీని కలిగి లేని రాష్ట్రం? ఇంతవరకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు 6 రాష్ట్రాలు కలిగి ఉన్నాయని. సో ఈ 4 ఆప్షన్లలో ఒక రాష్ట్రం కలిగి ఉండదు. ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు, డి కర్ణాటక. ఆన్సర్ సి తమిళనాడు. సో 6 రాష్ట్రాలని చెప్పాను కదా, ఏంటి? తమిళనాడు 6 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్. ఈ 6 రాష్ట్రాలు బైకామరలిజం అంటే 2 సభలను కలిగి ఉన్నాయి. ఎయిత్ వన్, విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద చీఫ్ మినిస్టర్? చీఫ్ మినిస్టర్కి సంబంధించి సరికానిది ఏది? సీఎం ఈజ్ లీడర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, సీఎం ఈజ్ ప్రిసైడ్స్ ఓవర్ ద క్యాబినెట్ మీటింగ్, సీఎం ఈజ్ లీడర్ ఆఫ్ ద స్టేట్, సీఎం అపాయింట్స్ ఎ మినిస్టర్. సరి కానిది ఏది? సీఎం ఈజ్ లీడర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో శాసన అంటే అసెంబ్లీకి లీడర్ చీఫ్ మినిస్టర్. ఓకే. సీఎం ప్రిసైడ్ ఓవర్ ద క్యాబినెట్ మీటింగ్. సో క్యాబినెట్ మీటింగ్స్కు సీఎం అధ్యక్షత వహిస్తాడు. ఓకే, ఇది సరైనది. సీఎం ఈజ్ లీడర్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రానికి పెద్ద ఎవరు? రాష్ట్రానికి లీడర్ సీఎం. కరెక్ట్. సీఎం అపాయింట్ మినిస్టర్స్. సో ఇది సరికాదు, ఎందుకంటే సీఎం అపాయింట్ చేయడు, గవర్నర్ అపాయింట్ మినిస్టర్, గవర్నర్ చేస్తాడు అపాయింట్ మినిస్టర్ని. సో సీఎం సలహా వీళ్ళు చేయమని చెప్తాడు అంతే, కానీ అపాయింట్మెంట్ అనేది చేసేది గవర్నర్ చేస్తాడు. ఓకే, ఇక్కడ సరికానిది డి. 9th క్వశ్చన్. ఆర్టికల్ 189 టెల్స్ అబౌట్. ఆర్టికల్ 189 దేని గురించి తెలుపుతుంది? ఏ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సీఎం, బి ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, సి కోరం ఆఫ్ స్టేట్ అసెంబ్లీ, డి లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో 189 ఆర్టికల్ 189 దేని గురించి తెలుపుతుంది అంటే ఆప్షన్ సి కోరం ఆఫ్ స్టేట్ అసెంబ్లీ. సో ఇక్కడ కోరం అంటే ఏంటి? సభ నిర్వహించడానికి అసెంబ్లీ లేదా పార్లమెంట్ నిర్వహించడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి అంటే 1/10 అనేది ఉండాలి. సో ఈ 1/10 ఉంటేనే దాన్ని కోరం అనేది అంటాం. సో ఆర్టికల్ 189 దేని గురించి తెలుపుతుంది? కోరం. నెక్స్ట్ 10th క్వశ్చన్. The percentage of the size of state council of ministers in the total strength of the state legislative assembly. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అసెంబ్లీ సభ్యులలో, మొత్తం అసెంబ్లీ లెజిస్లేటివ్ సభ్యులలో ఎంత శాతం అంటే ఎంత శాతం మినిస్టర్స్ ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, మొత్తం శాసనసభ్యులలో ఎంత పర్సంటేజ్ మినిస్టర్స్గా ఉండాలి. సో మొత్తం సభ్యులలో ఎంత పర్సంటేజ్ అనేది మినిస్టర్స్ ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 10%. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 15%. సో మొత్తం శాసనసభ సభ్యుల నుండి 15% మందిని మినిస్టర్స్గా ఎన్నిక చేస్తారు, అపాయింట్మెంట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.